శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం మే నెల మాస ఫలితాలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటాయో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ధనుసు రాశి వారికి ఈ నెల నుంచి తిరిగి మళ్ళా మీ అదృష్టం పునఃప్రారంభం అవడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా ఇబ్బంది పెడుతున్నటువంటి 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ నెలలోనే మీకు మరి 7వ స్థానంలోకి మారుతున్నాడు. సో దీని కారణం వల్ల ముందుగా జరిగేది ఏంటంటే వృత్తిలో చాలా హోదా పెరుగుతుంది. గౌరవప్రదమైనటువంటి క్లయింట్స్, మీ ఖాతాదారులు, మీ భాగస్తులు కొత్తగా ఏర్పడి మీ యొక్క అభివృద్ధికి సహాయపడుతూ ఉంటారు. అలాగే కొత్త సర్కిల్ ఏర్పడడం, అదంతా కూడా కొద్దిగా రాయల్గా ఉంటారన్నమాట. మంచి గ్రూప్లో పెద్ద పెద్ద సంస్థల అధినేతలు అటువంటి వారు మీకు కస్టమర్లుగా ఏర్పడడం వల్ల, లేదంటే మీతో పార్ట్నర్గా చేరడం వల్ల కంపల్సరీగా సొసైటీలో మీ యొక్క స్థాయి పెరుగుతుంది. అలాగే మీ యొక్క జీవన విధానంలో కూడా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే చిన్న చిన్న బలహీనతలు, వీక్నెస్ ఉంటాయి. వాటి నుంచి బయటపడి మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటారు. దాని తర్వాత వివాహ జీవితం 99% ధనుసు రాశి వారికి వివాహ జీవితంలో ఏదో ఒక అసంతృప్తి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అది సమసిపోయి చాలా వరకు అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే ధనలాభం పెరుగుతుంది. అంటే గతంలో కన్నా మీ ఆదాయం పెరుగుతూ ఉంటుంది. 7వ ఉన్నటువంటి గురువు లాభాన్ని వీక్షిస్తూ ఉంటాడు. ఇంకా ఆటోమేటిక్గా ధనకారకుడు అవడం వల్ల ధనం యొక్క ఫ్లో పెరుగుతుంది. సంతానకారకుడు అవడం వల్ల సంతానం, కొత్తగా ఆశించే వారికి సంతాన లాభం కలుగుతుంది. అలాగే మీ పిల్లల యొక్క అభివృద్ధి, అలాగే వారి యొక్క సహకారం మీకు కంపల్సరీగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడితే మొత్తం మీద ఏదైనా గురువు మీకు అన్ని విధాలా సహకరించి అటు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక దాని తర్వాత ఈ నెలలోనే మారబోతున్నటువంటి రాహు కేతువు. రాహు చతుర్థంలో సంచరిస్తూ అనేక రకాల బలహీనతలు కలగజేసి ఉంటాడు ఇప్పటిదాకా. అటువంటి రాహు 3వ స్థానంలోకి మారుతున్నాడు. అంటే శని కూడా రాహులాగే 3, 6, 11 స్థానాల్లో శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే రాహు 3లోకి రావడం వల్ల ఏదైనా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ యొక్క సర్కిల్, మీకు సలహా ఇచ్చేవాళ్ళు కంపల్సరీగా మారుతారు. యాస్టీజ్గా గురువులాగే రాహు కూడా 5, 9 భావాలు వీక్షిస్తుంటాడు. మరి ఇప్పుడు 3, 7, 11 అవ్వడం వల్ల వివాహ ప్రయత్నాలు, అంటే ఇది రాహు ఎప్పుడు కూడా విదేశ సంస్కృతిని, అలాగే కొంతవరకు మన యొక్క వ్యవస్థని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంటాడు. అంటే ఇప్పుడు పెళ్లి విషయంలో ఏదో లవ్ మ్యారేజ్ లాంటిది జరగడమో, ఇంటర్ కాస్ట్ మ్యారేజో, లేదంటే మనం ఇంటర్ కాస్ట్ వారితోనో ఏదన్నా తేడా ఉన్నటువంటి, అంటే ఏదో ఒక మైనస్ ప్లస్ ఉంటుంది కదా, అటువంటి వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడమో, అటువంటి వాళ్ళతో పరిచయం పెంచుకోవడమో జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాహు కొత్త జీవితానికి కారణమవుతూ ఉంటాడు. మిమ్మల్ని సరికొత్త మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. అలాగే మీ యొక్క స్నేహితుల యొక్క సర్కిల్ మారుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో మీరు కొన్ని బాగా ధనం సంపాదించి కొద్దిగా అనెతికల్గా ఉన్నటువంటి వ్యాపారాల్లో పాల్గొనడం కానీ, అటువంటి వారికి సహాయం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక కేతువు 9వ స్థానంలోకి రాబోతున్నాడు. ఇది ఒక విధంగా ధనుసు రాశి వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, ఎండోమెంట్స్ వగైరా వగైరా ఈ దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఉన్నవారికి, వేదిక సంస్థల్లో పనిచేస్తున్న వారికి, విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారికి కేతు అనుకూలిస్తాడు. కంపల్సరీగా మీకు మంచి జ్ఞానం లభిస్తూ ఉంటుంది, మంచి హోదా లభిస్తుంది, ఏదైనా మంచి గౌరవ డాక్టరేట్ లాంటిది లభించే అవకాశం ఉంది. బట్ ఈ విధంగా ఈ మారుతున్న గ్రహాలు ఈ విధంగా ఉంటే ఈ నెల ప్రారంభంలోనే ఉన్నటువంటి పంచమంలో రవి భాగ్యాధిపతి ఉచ్చులో ఉండడం వల్ల మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. మీ పిల్లల యొక్క అభివృద్ధి మీకు గర్వకారణం అవుతుంది. చాలా టాలెంటెడ్గా ఉంటారు, చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు.
ఎంత గొప్పవాడినన్నా లెక్క చేయకుండా ప్రతి ఒడు లైన్లో రావాల్సిందే అన్నట్టుగా చెప్తూ ఉంటారు అనమాట. అంత డిసిప్లిన్గా అంత కరాఖండిగా ఉండే అవకాశం ఉంది ఈ నెల 14 వరకు. 14 తర్వాత కూడా రవి 6వ స్థానంలో సంచరించడం వలన కోర్టు సమస్యలు ఉంటే బయటపడతారు, రుణ సమస్యల నుంచి బయటపడతారు, ఇంటర్వ్యూల్లో, పోటీ పరీక్షల్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కోర్టు సమస్యలు ఉంటే వాటి నుంచి మీకు ఫేవర్గా రావడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ అధికారులు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీకైనా ఎలక్షన్లు కానీ ఏమన్నా ఉంటే దాంట్లో విజయం లభించే అవకాశం ఉన్నది. బట్ మొత్తం మీద రవి కూడా చాలా వరకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇటు వచ్చి కొద్దిగా అర్ధాష్టమ శని స్టార్ట్ అయింది, అష్టమంలో కుజగ్రహ సంచారం, ఇవన్నీ కూడా మీకు కొంత మానసిక అసంతృప్తిని, ఎంత ఎదుటి వాళ్ళకో మీ బంధువులకో ఎంత సహాయపడినా తిరిగి వాళ్ళ నుంచి ఏదో మాట పడడమో ఒక అసంతృప్తితో రావడం జరుగుతూ ఉంటుంది. కొద్దిగా అవమానానికి చికాకులకు కూడా గురి అవకాశం ఉంది. బట్ అష్టమ కుజుడు వల్ల సాహసమైనటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు ప్రమాద కార్యక్రమాలు చేయకుండా వాహనాలు నెమ్మదిగా నడుపుతూ జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. ఏదైనా అష్టమంలో ఉన్నటువంటి కుజుడు కొంతమందికి సర్జరీ లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అది అందరికీ కాదు, బట్ కానీ భయపడవలసిన పనేమీ లేదు. దాని నుంచి దీర్ఘకాలంగా మిమ్మల్ని ఏదైనా అనారోగ్య సమస్య వేధిస్తుంటే ఒక సర్జరీ ద్వారా దాన్ని సరి చేసుకొని మళ్ళీ మీరు కొత్త జీవితం ప్రారంభించడానికి, యువకుడుగా మారడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి. ప్రస్తుతం మనం మే నెల ఫలితాలు తెలుసుకుంటున్నాం కాబట్టి ఏదైనా ముందుగా ప్లాన్ చేసుకొని ఈ శుభ కార్యక్రమాలు, ఈ వ్యాపార ప్రారంభాలు ఇటువంటి ఉన్నవాళ్ళు ఏమవుతుందంటే జూన్ నెల 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు మధ్యలో సుమారుగా నెల రోజులు ఈ గురుమౌఢ్యమి రావడం జరుగుతుంది. ఈ గురుమౌఢ్యం జరిగినప్పుడు సాధారణంగా వివాహాలు చేయడం కానీ, శుభకార్యాలు, కొత్త వ్యాపారాలు, గృహప్రవేశాలు లాంటివి సాధ్యమైనంత వరకు చేయకుండా చూడవలసి ఉంటుంది. అంటే మొత్తం మీద ఏంటంటే మనకి జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు మధ్యలో అంటే ఏదైనా వివాహం కొరకు దానికోసం ప్లాన్ చేసుకున్న వాళ్ళు ముందుగా తెలుసుకుంటారని ఇది కొంతవరకు మీకు సూచనగా చెప్పడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఏదైనా మీరు శుభముహూర్తాలు అలాంటివి ఏమన్నా ఉంటే మళ్ళీ మీకు జూలై 8 తర్వాత ఉండే అవకాశం ఉంది. అయితే మీకు మళ్ళా ఈ భాద్రపద మాసం, ఆషాఢ మాసం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పెళ్లి విషయంలో అనుకున్న వాళ్ళు ఈ మోడాన్ని కూడా గుర్తుపెట్టి దాన్ని బట్టి ముందుకెళ్తే మంచిది. బట్ దాని తర్వాత ఏంటంటే మరి ఈ నెలలో మేజర్ గ్రహాలు మారుతున్నాయి కాబట్టి అందులో ముఖ్యంగా గురువు మారినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఏదో మంచి చేయడం మొత్తం మీద ఎవరికి అపకారం అయితే కలిగించాడు, కానీ ఈ రాహు కేతువులే చాలా వరకు ఇబ్బంది కలిగిస్తుంటాయి. అందులో పైపెచ్చు ఈ రాహు స్వక్షేత్రం అయినటువంటి కుంభరాశిలో ప్రవేశించడం, అలాగే కేతువు సింహరాశిలో ప్రవేశించడం వల్ల సాధారణంగా అధికారులు అలాంటి బలహీనపడడం వల్ల రాహు స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు కొద్దిగా సంఘంలో, లోకంలో, దేశంలో అక్రమ వ్యవస్థ ప్రారంభమవుతూ ఉంటుంది అన్నమాట. ప్రతిదీ కూడా అనెతికల్గా, ఇల్లీగల్గా వ్యవహరించడం, ఏదైనా సరైనటువంటి క్రమశిక్షణ, న్యాయ వ్యవస్థ లేకపోవడం జరుగుతుంటుంది. అది వ్యక్తుల మీద కూడా ప్రభావం చూపుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా మరి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే ఫాలో అవుతుంటారో అటువంటి వారు ఈ మే నెలలో కంపల్సరిగా ఒకసారి విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం అవకాశం ఉన్న వాళ్ళు గణపతి హోమం చేసుకోవచ్చు. లేనివారు విఘ్నేశ్వరుని గరికతో అర్చన చేయించుకోవచ్చు. అలాగే రాహు యొక్క అనుగ్రహం కోసం, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం చేయించుకుంటే చండీ హోమం చేయించుకోవచ్చు. చండీ హోమంలో పాల్గొవచ్చు. దీంట్లో అమ్మవారి కుంకుమర్చన అది చేసుకుంటే మంచిది. బట్ ఏదైనా ఈ రవిగ్రహానికి మనం నిరంతరం సూర్య నమస్కారం చేసుకోవడం, రాహు కేతువులను పూజించుకుంటే చాలా వరకు ఏ సమస్య లేకుండా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. బట్ బాగా సింపుల్ రెమెడీ ఏంటంటే అది చూడడానికి చిన్నగా ఉంటుంది, కానీ అవకాశం ఉన్న వాళ్ళకి కుదురుతుంది, అందరికి కుదరపోవచ్చు. ఏదన్నా గోమాతని సేవ చేయడం వల్ల, అంటే మన గోశాలలో ఉన్న, ఎక్కడ రైతుల దగ్గర ఉన్నా సరే ఆ గోవు దగ్గర కొంతసేపు ఒక అరగంట 15 నిమిషాల్లో కాలక్షేపం చేయడం, ఆ గోవుకి సంబంధించినటువంటి ఆ పరిసరాలు శుభ్రం చేయడం, శుభ్రంగా గాలి తగలగా ఏర్పాటు చేయడం, ఏదైనా రకరకాల పదార్థాలు అక్కర్లేదు, కానీ ఎంతసేపు గోవుకి పచ్చగడ్డి పెట్టడం వల్ల
చాలా వరకు అంటే గోవుని మీరు చక్కగా సంతోషపరిస్తే మీ గ్రహాలు మొత్తం పరిష్కారం అవుతాయి. అందువలన గోవుల్ని పెంచడం, పోషించడం, ఆ పెంచుతున్న వారిని ప్రోత్సహించడం కూడా, అందువలన ఏంటంటే ఏదన్నా గోశాలకి డొనేషన్ ఇవ్వడం లాంటివి చేయడం వల్ల కూడా గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యే అవకాశం ఉంది. స్వస్తి.